కడియం శ్రీహరి గారు మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మీకు మీడియాకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ మరీ ముఖ్యంగా జనగాం జిల్లా ప్రజలకు కానీ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ప్రజలకు కానీ తెలియాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే అన్న, ఇదే కడియం శ్రీహరి అనేటోడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఏ విధంగా పొగిడిండు అనేది కొన్ని మనం అతని వీడియోస్ ఏదో మేము క్రియేట్ చేసింది కాదు, మా సొంత కవిత్వం కాదు. మీరు ఒక్కసారి చూడండి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్ కు ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది. అదేవిధంగా ఇతనికి సంబంధించిన ఒక పచ్చ మీడియా ఏబిఎన్ ఛానల్ అనే దాంట్లో కూడా ఇతను ఇంటర్వ్యూ ఇచ్చారండి. చిన్న ఏజ్లో అంత పరిపక్వత కలిగిన నాయకుడు నేను చూడలేదు. రియల్లీ ఈజ్ గుడ్ ఎట్ సబ్జెక్ట్, ఈజ్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ అడ్మినిస్ట్రేషన్. అన్నింటిలో కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడేమో కేటీఆర్ గారు నీకు ఒక దేవుడు, ఒక యువ నాయకుడు, అదేవిధంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా దేశానికి ఆదర్శవంతమైన నాయకుడుగా కనబడ్డాడు. ఇవాళ నువ్వు ఒక లత్కోర్ రాజకీయం చేసి, ఇవాళ నువ్వు వ్యభిచార రాజకీయం చేసి, ఇవాళ పక్క పార్టీకి పోయినప్పుడు కేటీఆర్ గారు ఇవాళ ఏదో మాట్లాడుతున్నావు, సిగ్గున్నదా అని చెప్పేసి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి అలా అడుగుతూ ఉన్నాం. కడియం శ్రీహరి, నీకే గనక సిగ్గు శరం ఉంటే, నీకే మానం మర్యాద ఏమైనా ఉంటే నువ్వు తక్షణమే ఈ యొక్క ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి, నాకు అద్దు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, నేను కారు గుర్తు మీద గెలిచినా నాకు అద్దు, నేను మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలుస్తా అని చెప్పేసి ఆ దమ్ము ధైర్యం లేదానా నీకు? ఏం మాట్లాడతావు నువ్వు? మొన్నటికి మొన్న నేను స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఒక విలేజ్లో తిరుగుతూ ఉంటే ఈయన గురించి అడిగితే ఆ దొంగ నా కొడుకు అట్లెట్లా పోయిండు, మోసం చేసిపోయిండు వాడు, ఇవాళ రిజైన్ చేసి మా కాళ్ళకాడికి వస్తే ఈయన్ని తొక్కుతామని చెప్పేసి ఇవాళ ప్రజలు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎక్కడ చూడండి అన్న మీరు, అదే స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ప్రతి గోడ అడుగుతూ ఉన్నది. ఇవాళ ప్రతి గోడ మీద కారు గుర్తుకు ఓటేసి కడియం శ్రీహరిని గెలిపియండి అని చెప్పేసి రాయించుకున్నాడు. ఇవాళ అలాంటి కడియం శ్రీహరి ఇవాళ వచ్చి ఇవాళ పేద నీతిమాలిన రాజకీయాలు మాట్లాడుతున్నాం, సిగ్గునదా అని అడుగుతూ ఉన్నాం మేము. ఎందుకు అంటే మేము ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళము, మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము. నాడు ఉద్యమంలో నిన్ను చెప్పు తీసుకొని కొడతారని చెప్పేసి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మన పార్టీ రాకముందు వచ్చిండు ఈయన, ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత నువ్వు గెలిచినవు, ఆ తర్వాత నిన్ను తీసుకొచ్చి కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఆ విధంగా నిన్ను గద్దెనెక్కిస్తే ఇవాళ ఏం చేస్తా ఉన్నావు నువ్వు? లత్కోర్ పని. అదేవిధంగా నువ్వు ఆ టీడీపీలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు నీ కింద పనిచేసిన కింద ఇవాళ నువ్వు పనిచేసే పరిస్థితి వచ్చింది అని అంటే ఎంత నీతమైన రాజకీయం చేస్తా ఉన్నావు కడియం శ్రీహరి నువ్వు. ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఈయన ఇల్లు ఎట్లున్నది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఈయన మంత్రిగా అయినప్పుడు ఈయన ఇల్లు ఎట్లా కట్టుకున్నాడు అనేది మనం హన్మకొండలో చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. ఇలాంటి లత్కోరు, ఇలాంటి లుచ్చగాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అంటే మేము సహిస్తామా? ఇవాళ మేము మా యొక్క విద్యార్థి విభాగం నుంచి ఈయనకు గిఫ్ట్ పట్టుకొచ్చినామన్నా. ఏం గిఫ్ట్ అంటే, ఈ పొద్దుగా లేస్తే కేటీఆర్నో కేసీఆర్నో తిడతా ఉన్నాడు. ఈయనకు మేము మా యొక్క గిఫ్ట్ ఏంటి అని అంటే బాత్రూమ్ కడిగే హార్పిక్, అదేవిధంగా బాత్రూమ్ కడిగే బ్రష్. పొద్దున లేచి నువ్వు పాచిపళ్ళతోటి ఇది కడుక్కొని బయటికి పో, అప్పుడైనా నువ్వు నిజమైన మాటలు, నీతివంతమైన మాటలు మాట్లాడతావు కావచ్చు, సత్యమైన మాటలు మాట్లాడతావు కావచ్చు. అందుకోసమే నేను మీకు గిఫ్ట్గా పంపిస్తూ ఉన్నాము, మీ యొక్క ఇంటికి గిఫ్ట్గా పంపిస్తూ ఉన్నాము. దీంతో మీరు కడుక్కోండి. అదేవిధంగా మాకెరికే ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టినాము, రేపు పొద్దుగాల ఆయన ఇంటి ముందు కట్టేసిన ఒక 5-6 కుక్కలు బయటకు వచ్చి ఉరుతావు, మా మీదకి ఉరుతాయి, అదేవిధంగా ఇంకేమైనా చేస్తాయి కావచ్చు. నా కొడకల ఒక్కొక్కడికి చెప్తా ఉన్నాం మేము, ఈ యొక్క జనగామ శ్రేయస్సు కోసం, ఈ జనగామ సంక్షేమం కోసము, ఈ జనగామ అభివృద్ధి కోసము, అదేవిధంగా మా యొక్క స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తాం, ఎందాకైనా పోతాము. వీళ్ళకి సిగ్గు శరం ఉన్నదా? ఇదే కడియం శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా
ఈ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క మొత్తానికి ఈ మేనిఫెస్టోని అమలు చేయాలంటే 4 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ అవసరం అని చెప్పేసి మాట్లాడిన కడియం శ్రీహరి మరి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి నువ్వు పోయినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా నీ స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి మహిళా మనులకు తులం బంగారం వచ్చిందా? అదేవిధంగా నీ యొక్క కడియం స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇస్తా అని చెప్పినటువంటి పెన్షన్ ఇస్తా అని చెప్పినటువంటి పెన్షన్ పెంచిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అదేవిధంగా వికలాంగులకు పెంచుతా అని చెప్పి అడుగుతా ఉన్నాము. అదేవిధంగా మేము విద్యార్థి విభాగం నుంచి నా కొడుకులారా మీకు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూర్ నగర్ గ్రౌండ్లో హైదరాబాద్ నడిబొడ్డున ప్రియాంక గాంధీ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ఇక్కడ ఉన్న వాళ్ళను ఎవడు నమ్మడు అని చెప్పేసి ఢిల్లీ నుంచి పట్టకచ్చి ఇవాళ ప్రచారం చేసి గద్దెనెక్కిన గాడిదలు ఇవాళ ఈ సరూర్ నగర్లో డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ పెట్టిళ్ళు. ఈ యూత్ డిక్లరేషన్లో ఏమేమి ఇచ్చిల్లో వాటిని అమలు చేసిరని పోని కడియం శ్రీహరికి సంబంధించిన స్టేషన్ గన్పూర్లో అమలు చేసిర్రా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మేము మొన్న ఒక విలేజ్కి పోతే ఎట్లున్నదైనా కడియం శ్రీహరి పరిపాలన ఎట్లున్నదని అడిగితే ఏముంది నాయన ఇవాళ పెరం నుంచి పొయ్యిలపడ్డ పరిస్థితి అయింది మాకు. అప్పుడు చక్కెర ముక్కిన చేతులతోటి ఇవాళ మేము తౌడు బుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు వాపోయే పరిస్థితి ఉన్నది. మాకు సందర్భం వచ్చినప్పుడు కొడితే ఈ కొడుకులు పాతాళముకు పోవాలని చెప్పేసి వేచిస్తూ ఉన్నారు. ఈ గాడిద కొడుకులు ఇవాళ మొలికెత్తి ఇవాళ పందికొక్కులు లెక్క వీళ్ళ యొక్క కమిషన్లు వీళ్ళ యొక్క కాంట్రాక్టులు వీళ్ళకి సంబంధించిన బాగోగు కోసం వీళ్ళ కుటుంబాల అభ్యున్నతి కోసము ఇలా పోరాడతారు తప్ప ఇక్కడున్న ప్రాంత ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు, వాళ్ళకి అభివృద్ధి చేయాలనే సోయి కూడా లేదని చెప్పేసి మేము బీఆర్ఎస్వి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కడియం శ్రీహరి గారిని, నువ్వు ఒక స్టూడెంట్ నుంచి అదేవిధంగా ఒక విద్యార్థి రాజకీయాల నుంచి అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడి నుంచి వచ్చినా అని చెప్పేసి పెద్ద డైలాగులు కొడతావు కదా, కమిట్మెంట్ కడియం శ్రీహరి అని చెప్పేసి నీకే సిగ్గుచరం ఉంటే ఇవాళ నీకెందుకే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవి నీకెందుకు? రిజైన్ చేసి మళ్ళీ వచ్చి ఇవాళ నువ్వు క్షేత్రంలో తేల్చుకో కదా. కాబట్టి నువ్వు తక్షణమే దాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోసారి కడియం శ్రీహరి అనే తోడు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రము బట్టలు ఊడగొట్టి బజార్లో మాత్రం బరాబర్ కొట్టే పరిస్థితి వస్తుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి గురించి మొన్న జనగాం జిల్లాకు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిపోయినాక దాన్ని జీర్ణించుకోలేక ఆ ప్రోగ్రాం యొక్క తీరును ఆ ప్రోగ్రాంని ప్రజలు మా పార్టీ ఆ సక్సెస్ అయిన తీరుని జీర్ణించుకోలేక నోటికొచ్చినట్టు ఒక పిచ్చి కుక్క కరిచినట్టు వయసులో పెద్దవాడు కడియం శ్రీహరి, ఆయన అనుభవజ్ఞుడు అని ఆయన దగ్గర మేము కూడా చాలా నేర్చుకోవాలనుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో మొన్న ఆయన మాటలు చూసినాక ఆయన అనుభవం కానీ ఆయన పైన ఉన్న గౌరవం కానీ మాకు పూర్తిగా పోయింది. ఏమంటాడు కేటీఆర్ గారిని, నీ అయ్యా లేకుండా నువ్వు ఎవరు అంటున్నావు. నీ కూతురు రామన్న కేటీఆర్ గారు అమెరికా నుంచి వెళ్ళి ఉద్యోగం అక్కడ చదువుకొని ఉద్యోగం చేసి ఉద్యోగం వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. అది కేటీఆర్ గారు. నీ కూతురిని బలవంతంగా ప్రజల మీదకి నువ్వు రుద్దినవు. నీ అనుభవాన్ని నీ కూతురి కోసం ప్రజల మీదకి రుద్దినవు. నిన్ను ఎట్లా నేను అభిమానించాలి? ఈరోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. గతంలో మమ్మల్ని మాలాంటి విద్యార్థి నాయకులను కూర్చోబెట్టుకొని ఈ పక్క మండలం నాయకులను కొందరిని ఉద్దేశించి రాజయ్యని వీళ్ళు ఖరాబ్ చేస్తున్నారు అన్నావు. ఇవాళ వాళ్ళ నీ పక్కన పెట్టుకున్నావు. అంటే ఇప్పుడు వాళ్ళు నీకు మంచోళ్ళ ఎర్రా అప్పుడు చెడ్డోళ్ళ అంటే అప్పుడు రాజయ్య గారు చేసింది ఇప్పుడు నీకు చేస్తున్నారా మరి నీ ఉద్దేశం? కాబట్టి కడియం శ్రీహరి గారు నువ్వు బేషరతుగా రాజీనామా చేయి. లేదు అంటే జనగామ జిల్లా విద్యార్థి నాయకుల పవర్ ఏందో వాళ్ళ సత్తా ఏందో నువ్వు చూస్తావు. నువ్వు కనుక బేషరతుగా రాజీనామా చేయకుంటే తొందరలోనే కార్యాచరణ అనేది మీకు చెప్పం. నీకు తెలంగాణ ఉద్యమంలో నీకు తెలుసు విద్యార్థి విభాగం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పవర్ ఏందో నీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే సత్తాని